మయన్మార్లో ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వాలను కుప్పకూల్చి తమ ఇష్టారాజ్యంగా సైనిక పాలకులు నడుపుతుండేటప్పటికీ ఎవరికైనా అక్కడ ఉన్నటువంటి చీమునెత్తురున్న ప్రజలకి ఆ సైన్యం మీదన అభిమానం వస్తుందా, విరక్తి వస్తుందా? విరక్తి వచ్చింది. దీంతో సైన్యంలో చేరేవాడు కరువు అయ్యాడు. సైన్యంలో ఉన్నటువంటి రిటైర్ అయ్యేవాళ్ళు ఎక్కువ అవుతున్నారు, చేరేవాళ్ళు కరువు అవుతున్నారు. ఇంకోటి ఉన్న సైన్యం కూడా పారిపోయి భారత్ లాంటి చోట్లకు వచ్చి రక్షణ కోరుతున్నటువంటి పరిస్థితి. ఇలాంటి దశలో ఇక కొత్తగా సైన్యం ఎట్లా చేర్చుకోవాలి, ఎక్కడి నుంచి పట్టు రావాలి? పక్కన దేశాల నుంచి వస్తే కనుక వాళ్ళకి ఇళ్ళ మీద భక్తే ఉంటుంది. అందుకని నిర్బంధ సైనిక శిక్షణ ఇస్తారట. ఇప్పుడు తాజాగా చూస్తే మయన్మార్లోని ఈ తిరుగుబాటు సైనిక పాలకులు ఈ నెల 10 నుంచి ప్రజా సైనిక సేవా చట్టాన్ని అమల్లోకి తెచ్చారు. 18 నుంచి 35 ఏళ్లలోపు పురుషులు, 18 నుంచి 27 ఏళ్లలోపు మహిళలు తప్పనిసరిగా ఈ చట్టం కింద 2 ఏళ్లైన మిలిటరీ ఆధ్వర్యంలో ప్రజలకు సేవ చేయాలని నోటిఫికేషన్ ఇచ్చారు. దేశాన్ని రక్షించుకునే విద్యుక్త ధర్మం కేవలం సైనికులే కాకుండా పౌరులందరికీ ఉందని, అందువల్ల ప్రతి పౌరుడు ఈ చట్టాన్ని ఖచ్చితంగా పాటించాలంటూ ఏదైతే జుంటా అధికార ప్రతినిధి జూ మింటున్ మీడియాకు ప్రకటించాడు. స్వయం ప్రతిపత్తిని కోరుతూ దేశంలో అనేక చోట్ల సాయుధ తిరుగుబాటు జరుగుతున్నటువంటి సందర్భంలో అంటే తమ వాళ్ళ మీదన తామే తిరుగుబాటు చేసేటటువంటి కాన్సెప్ట్ ఇక్కడ అనమాట. 2021లో ఇప్పటికే ప్రభుత్వాన్ని కుప్పకూల్చి తమ చెప్పు చేతల్లోకి తీసుకున్నటువంటి వాళ్ళు ఈ దిక్కుమాలినటువంటి నాటకాలు అయితే ఆడుతున్నారు. ఇప్పుడు బలవంతంగా శిక్షణ పొందినటువంటి సైనికులు రేపొద్దున కుర్రోళ్ళును అమ్మాయిలు రేపొద్దున సైన్యం మీదనే తిరుగుబాటు చేస్తే సైనిక తిరుగుబాటు, ఇంకో సైనిక తిరుగుబాటు, ఇప్పుడున్న సైనిక పాలకుల మీద రేపు మరో సైనిక తిరుగుబాటు అవుతుంది.